నిజం కొంచెం చేదుగా ఉంటుందండి, అబద్ధం తీయగా ఉంటుంది. అవునా కదా? నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను నిజాలు చెప్తా, కొంచెం చేదుగా ఉండొచ్చు, కానీ మనందరం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే 5 రోజుల్లో ప్రతి గడపని మీరు తొక్కాలి. మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు వాళ్ళు తీసుకెళ్లాలి. టెలిగ్రామ్ బాట్ ద్వారా ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా వాడాలో, అందరికి అవగాహన వచ్చింది. ఈ బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలు కూడా తెలుపుతున్నా, ఎవరైతే బాగా చేశారో, అంటే మాకు ఒక 4 రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళు మేము గుర్తిస్తాం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చునే దానికి కూడా గ్యాలరీ కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించమని నేను కోరుతున్నా. వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం, వాళ్ళతో కూర్చుని నేను మాట్లాడా, వాళ్ళని నేను గుర్తిస్తాం జరిగింది. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి. వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి? వైకాపా టికెట్లు ప్రకటించిందా? మీడియా మిత్రులను అడుగుతున్నా. మీరు మీడియా మిత్రులు, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీకు సూటిగా సమాధానం చెప్పి అడుగుబా, అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా. సాక్షివాడు ఉన్నాడు ఇక్కడ, సాక్షివాడు రాలేదా? అడుగుబా, సమాధానం చెప్తా. పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తాం. టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు, దాని డౌట్ ఎందుకు బ్రదర్? మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్. పనిచేసే వాళ్ళు ప్రోత్సహిస్తాను నేను చెప్పిన. జగన్ ఏమైనా టికెట్లు ప్రకటించినాడా? ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఆయన ఇంటి చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అంటున్నాడు. చెత్తే కదా బ్రదర్. ఈ ప్రశ్న దయచేసి జగన్ కూడా అడగవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్. మీడియా మిత్రులు ఆయన 100 కిలోమీటర్ల దూరం నుంచో పెడతారు, గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి. సో తప్పనిసరిగా ఒక నిమిషం తమ్ముడు, అందరు ప్రశ్నలు అడగచ్చు, నాకు మొహమాటాలు. అరే నిప్పులాగా బతికే మనం ఎందుకు భయపడాలి బా? తప్పు చేయని కుటుంబం మంది, ఈనాడు తప్పు చేయాలి, ఎందుకు భయపడాలా? ఉందంటే చెప్తాం. తప్పనిసరిగా బాబు గారు నిర్ణయిస్తారు, దానికి ఎలాంటి డౌట్ లేదు. పనిచేసే వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో తొలి అడుగు ఈరోజు తీసుకున్నాం. మీరు చూడండి, ఏ పార్టీ గుర్తించిన విధంగా పనిచేసే వాళ్ళని మేము గుర్తిస్తున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మాడుగుల